హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారా అండి? ఈ లొకేషన్ అంతా ఎలా ఉందండి? చెరువు గట్టు మొత్తం ఎంత బాగుందో చూడండి. ఈ లొకేషన్ అంతా చెరువు కట్ట అండి. ఇదంతా చెరువు కట్ట, చాలా పెద్ద చెరువు అండి. ఇది మాదన్నపేట చెరువు అంటారు. మా మనవడి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ దర్గా దేవుడు ఉన్నాడండి. దర్గా ఉంది ఒకటి. వాళ్ళు మా మనవడి వాళ్ళ నానమ్మ వాళ్ళు దర్గా దేవుడి కట్ట వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నారంట. అందుకని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళిండ్రు వాళ్ళు. చాలా బాగున్నది లొకేషన్ అంతా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. చూడండి ఫ్రెండ్స్, దర్గా దేవుడు బాగున్నాడు. దేవుడు కూడా మా మనవడికైతే ఇక్కడ గుండు చేపిస్తున్నాం. గుండు చేపియాలని మొక్కుకున్నారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ దర్గా దేవుడు ఫేమస్ అంట ఈ ఊర్లో. అందరూ చాలా బాగా జరుగుతుంది జాతర టైంలో. శుక్రవారం బాగా జరుగుతుంది అని చెప్పేశారు. మేము పోయిందైతే శుక్రవారం కాదు కాబట్టి ఎక్కువ జనాలు ఎవరు లేరండి. అందుకని చెప్పేసి దర్గా దేవుడికైతే మేమైతే మొక్కుకున్నామండి. బాగున్నాడు, ఫేమస్ అంట దేవుడు. ఏది కోరుకుంటే అది అవుతుంది అని చెప్పేసి అన్నారండి. అందుకని చెప్పేసి నేను కూడా దేవుడికి, అల్లా దేవుడికి అయితే మొక్కుకున్నాను. ఆయన కూడా దేవుడే కదా అండి. అందుకని చెప్పేసి మొక్కుకున్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా మనవడికైతే గుండు చేయించాము. గుండు చేయించే కార్యక్రమం ఉంది. అందుకని అందరం అయితే దేవుడికి మా ప్రసాదాలన్నీ పెట్టేసి వచ్చేసి అయితే గుండు చేపిస్తున్నామండి. ఏడుస్తున్నాడు బాగా. గుండు చేయించాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. మా మనవడి వాళ్ళ నానమ్మ ఒక 4-5 దిక్కుల దేవుళ్ళకి మొక్కుకున్నది. అందుకని చెప్పేసి పాపం ఆయనకైతే గుండు గీకుతూనే ఉన్నారు. చాలా బాగా ఏడ్చిండు, భయపడ్డాడు కూడా చాలా బాగా. మేమందరం చాలా బాధ అనిపించింది మాకు కూడా. ఏదో దేవుడికి మొక్కుంది కదా, కనీసం తీర్చుకోవాలి కదా. ఎంత బాధ అయినా కూడా తీర్చుకోవాలి పిల్లల కోసం మొక్కినప్పుడు, కోరికలు నెరవేర్చినప్పుడైతే మొక్కుకోవాలి కదా. మొక్కుకున్నప్పుడైతే తీర్చుకోవాలి. తర్వాత ఇక్కడ పెద్ద టెంపుల్ ఉందండి. చాలా చాలా పెద్దగా ఉందండి టెంపుల్. చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ శివలింగం ఉంటుందండి. వెమ్లవాడ తర్వాత ఇదే దేవుడు అండి. ఇక్కడ చుట్టూ నలుమూలల నుండి 10 ఊర్ల జనాలు వచ్చి ఇక్కడ శివరాత్రి రోజు పెద్ద జాతర జరుగుతుంది. శివలింగం ఉంది, చాలా బాగా కట్టించారు. ఇక్కడైతే ఈ దర్గా దేవుడు కూడా చాలా ఫేమస్. నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. అందుకని చెప్పేసి నచ్చింది నాకు బాగా. బాగున్నాడు. మీరు కూడా ఇందులో నుండి దండం పెట్టుకోండి. ఇక్కడ దండం పెట్టుకుంటే నెరవేరుతాయంట కోరికలు. అందుకని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. చాలా బాగా అనిపించింది నాకు టెంపుల్ అయితే. శివలింగం మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడు దేవుడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడండి. కొంచెం వెరైటీగా ఉన్నాడండి. ఇక్కడ అన్ని దిక్కుల కంటే ఇక్కడ చాలా వెరైటీగా అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి శివ దర్శనం అయితే చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత అర్చన కూడా చేయించామండి. అర్చన చేయించినాము. అయ్యగారు కూడా చాలా మంచిగా అర్చన చేశాడు మాకు. చూడండి, మీకే తెలుస్తుంది టెంపుల్ ఎలా ఉందో. బాగుందండి. మేమైతే లోపలికి వెళ్ళి చాలా లోపలికి గర్భగుడిలో కూడా వెళ్ళనిచ్చిండు. అక్కడ అయ్యగారు కూడా ఏమనలేదు, వెళ్ళండి అమ్మ, వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పాడు. అందుకనే ఆ దర్శనం అనేది అందరికీ కనబడుతుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళానండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. చాలా అనుభూతి అనిపించింది. శివలింగం అయితే చాలా వెరైటీగా అనిపించిండు దేవుడు. మీరు కూడా ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి. నాకు మంచిగా అనిపించి వీడియో తీశానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాడో శివుడు. చూస్తేనే అసలు 2 కళ్ళు సరిపోతలేవు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.